యుద్ధ బీభత్సమే బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు క్షిపణులు డ్రోన్లతో 15 నగరాలపై గురి సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం తిప్పుకొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణుల కూల్చివేత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్ లాహోర్ కరాచీ రావల్పిండి సహా 9 నగరాలపై గురి సియాల్కోట్ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు రాకెట్ల వర్షం జమ్మూ పఠాన్కోట్ ఉదంపూర్ పేలుల్లో సైరన్లు అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లు పహల్గాం దాడితో ఉద్రిక్తతలకు తెరలేపిన పాక్ భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇక మనం చూడొచ్చు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది నిన్న ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఆల్రెడీ బ్రహ్మోస్ క్షిపణులతో కూడా భారత్ నిన్ననైతే దాడి చేసింది. ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టామో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఆపరేషన్ మనం కేవలం ఉగ్రవాదుల పైన మాత్రమే దాడులు చేశాం తప్ప పాక్ ఆర్మీకి కానీ అదేవిధంగా పాకిస్తాన్ పౌరులకు కానీ ఎటువంటి హాని చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టామో ఆ వెంటనే దాడులకు తెగబడింది. మన భారత పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు కూడా కాల్పుల వర్షం అయితే కురిపించింది. దీంట్లో భారత్కి చెందిన 13 మందికి పౌరులకు పైగా అదేవిధంగా ఒక లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఒక సైనికుడు కూడా మృతి చెందిన పరిస్థితి. దీంతో అటు పాకిస్తాన్ అదేవిధంగా ఇంతటితో ఆగకుండా భారత్పై మిసైళ్లు అదేవిధంగా డ్రోన్లతో దాడికైతే యత్నించింది. మొత్తం 15 సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని మాత్రం అటు పాకిస్తాన్ అయితే భారత్పై దాడులకు యత్నించింది. కానీ మన దగ్గర ఉన్నటువంటి S-400 డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏతుందో వారన్నిటిని పాక్ నుంచి వచ్చే మిసైళ్లను డ్రోన్లను అన్నిటిని కూడా అడ్డుకొని గాల్లోనే పేల్చేసింది. ఇది ఒక సుదర్శన చక్రగా దీనికి మన వాళ్ళు అప్పటికే నామకరణం చేశారు. ఇది ఒక సుదర్శన చేతిలో చక్రం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం భారత్కు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఆ విధంగా మారిందని చెప్పొచ్చు. నిన్న పాక్ నుంచి వచ్చే మిసైల్ అన్నిటిని కూడా గాల్లోనే అడ్డుకొని గాల్లోనే వాటిని ధ్వంసం చేసింది. అంతేకాకుండా తిరిగి మళ్ళీ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్లపై మొత్తం దాడి చేసి 11 ఎయిర్ డిఫెన్స్లను కూడా మొత్తం ధ్వంసం చేసింది. అక్కడ నిన్న మధ్యాహ్నమే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ మొత్తం ధ్వంసమైంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి తెలిసింది. ఇక ఇదే క్రమంలో అటు చూస్తే మొత్తం అటు బ్లాక్ ఆఫ్ నిర్వహించారు. మొత్తం నిన్న జమ్మూ కాశ్మీర్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాజస్థాన్ పంజాబ్ హర్యానా అదేవిధంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి మొత్తం లైట్లు కూడా ఆఫ్ చేసి నిన్న IPL మ్యాచ్ కూడా రద్దయిపోయింది. అక్కడైతే ఉద్రిక్తతలు మాత్రం కొనసాగు పాక్ మాత్రం నిన్న అమెరికా కొద్దిగా ఇద్దరి మధ్య చర్చలు జరపడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఆ చర్చలు అయితే విఫలమయ్యాయి. వెంటనే పాక్ మరోసారి దాడులు చేయగా భారత్ మాత్రం తీవ్ర దాడులు చేసి ఎక్కడికక్కడ పాకిస్తాన్కి చెందిన యుద్ధ నౌకలు అదేవిధంగా అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మొత్తం ధ్వంసం చేసింది. ఇక నిన్న ఇప్పటికే INS గ్రూప్ మనం ఆల్రెడీ అంతర్జాతీయ జలాల్లో కరాచీ దగ్గరగా మనం మోహరించాం గత వారం రోజుల క్రితమే. ఈ నేపథ్యంలో నిన్న కూడా అక్కడ బ్రహ్మోస్ క్షిపణులు అక్కడ ఈ INS విక్రాంత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను దాడి చేసి పాక్కు చెందిన 15 యుద్ధ నౌకలను కూడా మనం ధ్వంసం చేశాం.